హైదరాబాద్లో హౌసెస్ కొనాలనుకుంటున్నారా? మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ హోమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మే వాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనే వాళ్ళు ఎలాగైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేరపురం. ఈరోజు అయితే మీకు ఒకటి మంచి లొకాలిటీలో మరి 30 ఫీట్ రోడ్కు నార్త్ ఈస్ట్ కార్నరు, అలాగే మరి నార్త్ ఫేసింగ్లో ఉన్న ఒక హౌస్, అలాగే చూసుకుంటే మరి ఈస్ట్ ఫేసింగ్లో హౌస్ అయితే మీ ముందుకు ఈరోజు అయితే ఒక 3 హౌసెస్ మరి హైవేకు దగ్గరలో, హైవేకు నియర్ బైలో అయితే ఈరోజు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. మరి ఒకే వీడియోలో 3 హౌసెస్ అయితే డీటెయిల్స్ అయితే ఈరోజు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మరి ఈ హౌస్ చూసుకోవచ్చు. ఈ హౌస్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంది. దీని పక్కనే హౌస్ వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్లో ఉంది. దాని పక్కన వచ్చేసి మరి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉన్నది. 3 హౌసెస్ వచ్చేసి మనకు 133 గజాలు అయితే ఉన్నాయి. ఏ హౌస్ అయినా కానీ మనకు 25x48 25 అయితే రోడ్ ఫేసింగ్ ఉంటుంది, 48 అనేది డెప్త్ ఉంటుంది. 25x48 133 గజాలు 3 హౌసెస్ అయితే మరి అవైలబుల్లో ఉన్నాయి. మరి ఈ ప్రాపర్టీలకు వచ్చేసి బోరు, అలాగే మనకు మున్సిపల్ వాటర్ అయితే అవైలబుల్లో ఉంది. ఇక్కడ వచ్చేసి మనం చూసుకోవచ్చు. ఈ హౌస్ వచ్చేసి మరి నార్త్ ఫేసింగ్లో ఉంది. మనకు మెట్ల కింద అయితే కూడా వాస్తు ప్రకారం కూడా ఒకటి వాష్రూమ్ అయితే ఇచ్చారు. పార్కింగ్ చూసుకోవచ్చు. టోటల్గా అయితే వర్క్ అయితే ఇంకా కొంచెం పెండింగ్లో ఉంది కాబట్టి మీకు మొత్తం అయితే కంప్లీట్ కాలేదు. మొత్తం కంప్లీట్ అవ్వడం వల్ల ఏంటంటే మొత్తం కంప్లీట్ అయితే మనకు హౌస్ కూడా మంచి లుక్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఎంట్రన్స్ చూసుకోవచ్చు. పార్కింగ్ మరి నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈశాన్య మూలకు బోరు, అలాగే సంపు కూడా దీనికైతే ప్రొవైడ్ చేశారు. పార్కింగ్, అలాగే పార్కింగ్ దగ్గర అయితే మనకు పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. మనకు పార్కింగ్ ఏరియాలో కూడా టైల్స్ కూడా దీనికి మంచి వైట్ టైల్స్ మంచి లుక్ వచ్చే విధంగా అయితే దీనికైతే ప్రొవైడ్ చేశారు. మెట్ల సైజెస్ కూడా చూసుకున్నా కూడా స్టెప్స్ కూడా చాలా మనకు పైకి ఎక్కడానికి అయితే చాలా ఈజీగా ఉండేటట్టు కూడా మెట్ల సైజెస్ కూడా చాలా మంచిగా మోల్డింగ్ చేసి కూడా ఈ ప్రాపర్టీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎంట్రెన్స్లో ఏదైతే చూసుకుంటామో మరి సింహద్వారం అయితే ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి మరి నార్త్ సైడ్ కూడా ఒకటి సింహద్వారం ఇచ్చారు. నార్త్ ఫేసింగ్ ఉంది కాబట్టి సింహద్వారం ఇది ఇండియన్ టేకుడ్ తోటి ఇచ్చారు. సో మరి అలాగే ఈస్ట్ సైడ్ కూడా నార్త్ ఈస్ట్ సైడ్లో ఉండడానికి ఈజీగా ఉండేటట్టు అయితే మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒకటి డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎంట్రెన్స్లో చూసుకోవచ్చు. ఎంట్రెన్స్లో చూడొచ్చు మనము హాల్ కూడా 4 మూలలు స్క్వేర్లో ఇచ్చారు. మరి నార్త్ ఫేసింగ్లో అయితే మనము చిన్న ప్రాపర్టీ తీసుకున్నా అయితే ఎక్కడ కూడా మనకు ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సో నార్త్ ఫేసింగ్లో కూడా ప్లానింగ్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. నార్త్ ఫేసింగ్ మరి 4 మూలలు స్క్వేర్లో ఉంది. టీవీలో కూడా పెట్టుకున్నా కూడా టీవీ చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గా అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అలాగే ఇది చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. దీనికి చూసుకోవచ్చు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో చిల్డ్రన్స్ బెడ్రూమ్కు ఆపోజిట్ ఎంట్రన్స్లో అయితే మనకు కామన్గా అయితే ఇక్కడ ఒకటి వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది చూసుకోవచ్చు. మరి దీని సైజులు కూడా చాలామంది అడిగారు కాబట్టి మరి దీనికి సైజ్ వచ్చేసి మరి 10x12. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 10x12 ఉన్నది. ఇందులో కూడా మీకు చాలా ఈజీగా అయితే ఒక బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. స్పేసెస్ కూడా చుట్టూ కూడా ఉంటాయి. దీనికి ఏదున్నా కానీ డోర్స్ మరి విండోస్ కూడా మనకు వాస్తు ప్రకారం బేస్ సైంక్ సర్సైంక్లో కామన్ చేసుకుని అయితే డోర్స్ కూడా దీనికి వాస్తు ప్రకారం అయితే ఇచ్చారు. ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ పక్కనే మనకు ఇది ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది కూడా మీకు ఒక డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఇక్కడ కవర్ చేయడం అయితే జరిగింది. ఇది చూసుకోవచ్చు. మరి ఇది మీకు డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. పక్కన కూడా మనకు ఒకటి సింకు, అలాగే అక్కడ ఒకటి ట్యాప్ కూడా వస్తుందని కూడా చెప్పొచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూము. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనము సైజెస్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మరి 13x10 అయితే మనకు ఈ బెడ్రూమ్ సైజ్ అయితే ఉన్నది. 13x10 చాలా మంచి సైజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మరి కామన్ వాష్రూమ్ కాకుండా దీనికి వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. దీనికి వచ్చేసి మరి అటాచ్డ్ వాష్రూము మనకు టోటల్గా వచ్చేసి 3 వాష్రూమ్స్ 2 బెడ్రూమ్స్ అయితే ఈ ప్రాపర్టీకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మరి బెడ్రూమ్ సైజ్ కూడా చాలామంది మన కస్టమర్స్ ఏంటంటే బెడ్రూమ్ సైజ్ చిన్నగా ఉన్నాయి అన్నందున మీకోసం అయితే ఈరోజు అన్ని వీడియోలలో అయితే మరి బెడ్రూమ్ సైజ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు. ఇప్పుడు మనకు యూపీవీసీ, అలాగే మరి యూపీవీసీ డోర్స్ కూడా కొంచెం ట్రెండ్గా నడుస్తుంది కాబట్టి ప్రాపర్టీకి వచ్చేసి విండోస్ కూడా యూపీవీసీ మరి యూపీవీసీ డోర్స్ కూడా దీనికైతే ప్రొవైడ్ చేశారు. మరి
చూసుకోవచ్చు మనకు నార్త్ సైడ్ ఉన్నది కాబట్టి హౌస్ నార్త్ సైడ్ సింహద్వారం ఇచ్చేసి, అలాగే మరి ఈస్ట్ సైడ్ ఆగ్నేయంలో మరి అగ్ని ఉండాలి కాబట్టి సో ఆగ్నేయంలో అయితే ఈరోజు ఇక్కడ అయితే మనకు కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి అగ్ని పక్కకే మనకు వాస్తు ప్రకారం కూడా ఒకటి సపరేట్గా ఇక్కడ డోర్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. కొంచెం కూడా సపరేట్గా అయితే దీనికి డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మరి లొకేషన్ చూసుకుంటే మనకు ఔటర్ రింగ్ రోడ్కి అయితే 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. టీసీఎస్ ఆదిపట్లకు కూడా 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే టాటా ఏరోస్పేస్ ఏదైతే ఉన్నదో టాటా ఏరోస్పేస్ కూడా మనకు 4 నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మరి 30 ఫీట్ రోడ్ అనేది చాలా మంచి 30 ఫీట్ రోడ్ ఉండడం వల్ల ఏంటంటే చాలా మనకు పార్కింగ్ విషయంలో కానీ వెహికల్స్ కూడా పెద్ద వెహికల్స్ రావడం పోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా లొకేషన్ చూసుకుంటే గుర్రంగూడ విలేజ్లో వచ్చింది. ఈ గుర్రంగూడ విలేజ్ అనేది సాగర్ హైవే నుంచి చూసుకుంటే మీకు 2 నుంచి ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది. ఇది నార్త్ ఫేసింగ్లో ఉంది, 133 గజాలు కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి మరి 75 lakhs చెప్తున్నారు. 133 గజాలు. నార్త్ ఈస్ట్ వచ్చేసి మరి 78 lakhs చెప్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేసి 75 చెప్తున్నారు. అన్ని హౌసెస్కి అయితే మనకు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మనకు లొకేషన్ వచ్చేసి మరి గుర్రంగూడలో వచ్చింది. మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఫైనాన్స్ బ్రోకర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో హౌసెస్ కానీ మరి ఓపెన్ ప్లాట్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ మీరు రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చే ప్రాపర్టీ మీరు మీ బడ్జెట్లో దొరికిందని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ప్రాపర్టీని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.